వాళ్ళనే రాజ్యం వెళ్తున్నారు కాబట్టి చట్టాలని అలా చుట్టాలైనవి. కానీ ఇప్పుడు హిందూ సమాజం అట్లా లేదు, మేలుకుంటుంది. వెనకటికి మన అమ్మమ్మలకు తాతమ్మలకి ఒక్కొక్కరికి 8 మంది 10 మంది 12 మంది పిల్లలు ఉండే. కానీ వాళ్ళ పార్టీ నాయకులే మనకి ఏమని చెప్పారు, హితబోధ చేసి ఒకరైతే ముద్దు ఇద్దరైతే వద్దు అనే కాడికి స్లోగన్ తెచ్చారు. కానీ మన హిందువులు ఆ మొద్దు నిద్ర ఆ మొద్దు వాక్యాన్ని విని పాటించి మన ధర్మానికి మన జనాభాను తగ్గించుకున్నారు. కానీ హిందువులు అంటూ ఒక్కసారి ఇదైపోయారు అనుకోండి, మన జలకేందో చూపిస్తారు, మళ్ళీ వెనకటి బ్యాక్కి వెళ్తాం మేము. మొన్న బీజేపీ నేత అయినటువంటి నవనీత్ కౌర్ హీరోయిన్, సో ఆమె డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మన జనాభా కూడా పెరగాలి, మీరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కానీ ప్రయత్నం చేయరని చెప్పింది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు కూడా పిల్లలు తెలుసుకుంటున్నారు, జనాభా ఒకరు ఇద్దరే కాదు. మేము తెలుసుకుంటే కూడా మా జనాభాను పెంచాలంటే మాకు కూడా ఐడియాలు ఉంటాయి. మేము తెలుసుకుంటే మా హిందూ సమాజం కింద వాళ్ళు ఏం పనికిరారు. మా పిల్లల్ని తీసుకొచ్చి మా సమాజాన్ని తొక్కి పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు కూడా సమాజంలో హిందువులు అందరూ ఆలోచిస్తున్నారు. ప్రతి పిల్లలకి మేము కూడా స్లోగన్ ఇక మీదట మా పిల్లలందరూ కూడా డజన్ మంది పిల్లల్ని కనమని మేము కూడా స్లోగన్ ఇస్తాం. అంతే, మా జనాభా కూడా చూపిస్తాం. వాళ్ళ దగ్గర సామాన్లు కొనడము, పండ్లు కూరగాయలు వస్తువులు కొనడము, వాళ్ళ హోటళ్ళలో తినడము, ఇవన్నీ మానేసి వాళ్ళ దగ్గర ఏ పండు కొనకుండా ఏ కూరగాయలు కొనకుండా ఉంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మనం కూడా మన వ్యవస్థని మనం కాపాడుకోవడానికి అవుతుంది. మళ్ళీ పిల్లల్ని కాలేజ్ దగ్గర చాలా మంది పిల్లలు డ్రాప్ చేస్తున్నారు. ఎందుకంటే నేను లవ్ జిహాదీ కేసులు చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. కాలేజ్ దగ్గర పిల్లల్ని డ్రాప్ చేయడము, వాళ్ళని తీసుకొని వెళ్ళడం, వాళ్ళ కోసం వెయిట్ చేయడము. ఇక్కడ అమ్మనైనా ఒక మాట తిట్టే అని చెప్పేసి పిల్లలు ఏడ్చుకుంటా ఫ్రెండ్స్ తో చెప్తారు, ఆ ఫ్రెండ్స్ పోయి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు పోయి ఏం చేస్తారు, పిల్లల్ని ట్రాప్ లో పడేస్తారు. అట్లా కాకుండా అమ్మనైనా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లలో ఏం చేస్తున్నారు అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కూడా మంచిది జరుగుతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర కొనడము మానేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. ఫస్ట్ అదొక్కటి ఫస్ట్ చేసిరంటే అంత బాగుంటుంది.